అంటే ఎక్కడ స్వామి? ఇక్కడ స్వామి. స్వామి 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 రైట్. నమస్కారం సార్, నా పేరు రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతమందిలో వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని సమాధానాలు చెప్తున్నారంటే మీ దమ్ము ధైర్యం ఏంటో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూసినప్పుడు, పరదాలు అడ్డుపెట్టుకు తిరుగుతున్నప్పుడు అతని యొక్క దమ్మేందో మీ దమ్మేందో ప్రజలకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇది కొంచెం మీకు పర్సనల్, ఎందుకంటే పర్సనల్ కూడా అడగొచ్చు అన్నారు కాబట్టి అడుగుతున్నా. అడగొచ్చు అంటారా? ఏం లేదు. ఎనీ క్వశ్చన్, నో ప్రాబ్లం. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైఎస్ షర్మిల గారు మీకు క్రిస్మస్ కి విష్ చేస్తూ గ్రీటింగ్ కార్డు పంపారు. అది మీరు ట్వీట్ చేస్తూ రీవిషెస్ చెప్పారు ఆమెకి. అది మీరు పర్పస్ఫుల్ గా చేశారా? అంటే అప్పటికే వాళ్ళిద్దరికి విభేదాలు మొదలయ్యాయి, అన్నా చెల్లెళ్ళిద్దరికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి. అంటే మీరు కావాలనే పర్పస్ఫుల్ గా దాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లాలని చేశారా, లేదంటే క్యాజువల్ గా చేశారా? తమ్ముడు, ఇప్పుడు అడుగుతున్నా, మనకి రాజకీయంగా శత్రువులు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా శత్రువులు ఉండరు. సో షర్మిల గారు ఆనాడు క్రిస్మస్కి కేక్ పంపించారు. ఆ జెస్చర్ నాకు నచ్చింది, ఎందుకంటే రాజకీయాలు గౌరవించుకోవాలి. దాంట్లో భాగంగా ఆమె కేక్ పంపించారు, దానికి నేను ట్వీట్ పెట్టా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. ఎందుకంటే షర్మిల గారి నంబర్ నా దగ్గర లేదు, అందుకే నేను ట్వీట్ చేశా. ఇప్పుడు మా కుటుంబం 1992లో హెరిటేజ్ స్థాపించింది. ప్రతి దివాళీకి తల్లి అందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్ పంపిస్తారు. అంటే హెరిటేజ్ ప్రోడక్ట్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ప్రతిపక్షంలో, అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మంత్రులకి, ఇటు ఆంధ్ర రాష్ట్రం కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ మేము పంపిస్తాం. ఎందుకంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ పీపుల్. అది చేస్తాం అంతే తప్ప దాని ఇంకా వేరే ఆలోచన నాకేం లేదు. దయచేసి ప్రతి ట్వీట్ని రాజకీయ కోణంలో చూడద్దు, మానవత్వం చూడండి. బ్యాండేజ్ బబులుకి మానవత్వం ఉండకపోవచ్చు, కానీ మీ లోకేష్కి మానవత్వం ఉండదు. రాజకీయాల్లో ఉంటాం, రాజకీయాల్లో మేము విభేదిస్తాం, అది డిఫరెంట్. కానీ ఏనాడు వ్యక్తిగతంగా మేము తీసుకెళ్లేదు. మా పోరాటం వ్యక్తిగతంగా ఎప్పుడు లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల. సో అది తెలుగుదేశం పార్టీలో మాకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది. ఆ సిద్ధాంతాలకి మేము కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ. లోకేష్ గారు, ఇక్కడ సోదరుడు అడిగిన దానికి కొనసాగింపుగా ఒక్క చిన్న వాళ్ళు ఇద్దాం.